నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఏమని అంటున్నాడు? నీ తండ్రి దేవుడను కదండి. మీ తండ్రి ఎవరు? ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు? ఆయన ఏ విధంగా తనను తాను మొదటగా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు? నీ తండ్రి దేవుడను. నీ పితరులు ఎవరైతే ఉన్నారో, అంటే నీ తండ్రి దేవుడను అని అంటే ఆయన ఒక రిలేషన్ను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నీ తండ్రి దేవుడను నేను, నీ తండ్రికి నేను దేవుడనుగా ఉన్నప్పుడు ఇప్పుడు నీకు కూడా దేవుడనుగా ఉన్నవాడను. నీ తండ్రి ఎవరు? అబ్రహాముకు దేవుడుగా ఉన్నాను, ఇస్సాకుకు దేవుడుగా ఉన్నాను, యాకోబుకు దేవుడుగా ఉన్నాను. ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఇష్టపడుతున్నాడు అని అంటే తరతరములకు మన కుటుంబాలలో మన పితరులకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, మనకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లలకు, మన పిల్లల తర్వాత తరం వారికి కూడా ఆయన దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన ఉన్నవాడు. ప్రతి పరిస్థితులలో నీ జీవితంలో ఏ సందర్భంలో అయినా, ఏ అననుకూల పరిస్థితులలో వెళ్ళినా, గతము నీది ఎలా ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఈ విషయము మనకు అర్థం కావడానికి ఆయన పేరును ఆయన అలా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రతి సందర్భంలో ఆయన ఉన్నవాడు, ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నవాడు.